నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఈ రోజు సుఖీభవలో పాలు కక్కుకునే పిల్లలకు ఎదుజా, వడదెబ్బను ఎలా కాచుకోవాలి, కీళ్లవాతానికి యోగా చికిత్స, ఇంకా హెల్త్ టిప్. తన బిడ్డ ఆకలితో ఏడ్వకూడదని, కడుపు నిండుగా పాలు తాగాలని ప్రతి తల్లి ఆరాటపడుతుంది. పనులెన్ని ఉన్నా ఓపిక చేసుకుని మరీ పాలు పడుతుంది. అయితే ఇలా పాలు తాగగానే అలా పాలు కక్కుకుంటూ ఉంటే ఆ తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. తన బిడ్డకు ఏమైందో ఏమోనని కంగారు పడిపోతుంది. పాలు తాగగానే కక్కుకునే పిల్లలకు హోమియో వైద్యంలో ఎతుజా అనే ప్రత్యేకమైన ఔషధం ఉంది. ఎతుజా ఔషధం గురించి పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. సంటి బిడ్డకు అమ్మ కడుపు నిండుగా ఇలా పాలు పట్టిన తరువాత కొద్దో గొప్పో కొన్ని పాలు బయటకు రావటం మామూలే. వాటి గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదు. కానీ పాలు పట్టిన ప్రతిసారి ఇలా జరుగుతూ తాగిన పాలన్నీ బయటకు కక్కుకుంటూ ఉంటే ఆ తల్లి మనోవేదనకు అంతుండదు. తన పసిబిడ్డ ఆకలి తీరటం లేదని, కడుపు నిండటం లేదని మదన పడుతుంది. నిజానికి ఇలా పాలు కక్కుకోవటం అనే సమస్య సంటి పిల్లల్లో చాలా మందిలో కనిపిస్తుంది. ఈ రకంగా తాగిన పాలు కక్కుకునే పిల్లలకు హోమియో వైద్యంలో ఎతుజా రూపంలో ఒక చక్కటి ఔషధం ఉంది. సైనాపియం అనే మొక్క నుంచి తయారయ్యే ఎతుజా ఔషధం సంటి పిల్లలకు ఎంత మేలైన ఔషధమో వివరిస్తున్నారు ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి. ఒక వ్యాధి నివారణ కావాలి అంటే దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సూత్రం ఉన్నది. ఏమిటి ఆ సూత్రం అంటే, రోగ లక్షణాలు ఏవైతే ఉంటాయో అలాంటి లక్షణాలు గల ఔషధాన్ని కానీ మనం అతనికి ప్రయోగించినట్టయితే లక్షణాల సామీప్యత, రోగ లక్షణాలు ఔషధ లక్షణాలు పోలిక ఒకటిగా ఉంటే ఈ ఔషధాన్ని మనం ఈ రోగికి ఇచ్చినట్టయితే అతని యొక్క వ్యాధి నివారణ అవుతుంది. దీన్ని లా ఆఫ్ క్యూర్ అంటారు. లా ఆఫ్ క్యూర్ కనుక్కోవటం వల్ల అది ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి వైద్యంలో మార్పు. అంతకంటే విప్లవాత్మకమైనటువంటి మార్పు ఏమిటి అంటే ప్యూర్ ఎక్స్పెరిమెంట్స్. అంటే ఊహాజనితమైనటువంటి ఆలోచనలు కాకుండా ప్రయోగాత్మకంగా రుజువు చేయాలి. ప్రయోగాత్మకంగా రుజువు చేయాలంటే మనం ఔషధాలను ఆరోగ్యవంతులకి ఇచ్చి ఆ వచ్చేటువంటి అవలక్షణాలు ఏమిటో కనుక్కొని ఆ అవలక్షణాలను మనం రోగిలో కనిపెట్టి వాడటం. ఇది ప్యూర్ ఎక్స్పెరిమెంటేషన్. తర్వాత న్యూ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఏమిటి న్యూ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అంటే, మనం ఇసుక, బొగ్గు ఇట్లాంటివి ఉన్నాయి. ఇసుక, బొగ్గు కూడాను మనం ఔషధాలుగా ఉపయోగపెట్టుకుంటామని ఎప్పుడు ఊహించం. ఆ ఇసుక కూడాను ఔషధ గుణాలు ఉన్నాయి, ఆ బొగ్గుకు కూడాను ఔషధ గుణాలు ఉన్నాయి. అంటే ఆ ఇసుకని, బొగ్గుని మనం ఔషధాలుగా వాడుకోవాలంటే వాటి పరిమాణాత్మకమైనటువంటి మార్పు తీసుకురావాలి. అంటే డైల్యూషన్ అట్లా మీరు పలచబరిచి పదార్థాలని కొంతమేరకు వెళ్ళేటప్పటికి అవి నిరుపయోగమైనటువంటి పదార్థాలు కాకుండా ఉపయోగకరమైనటువంటి ఔషధాలుగా మారుతాయి. అంటే ఏంటనమాట, ఔషధ ధర్మాలు ఒక విషయాన్ని మనం గుర్తించి, అంటే హోమియోపతిలో బొగ్గు ఔషధమే, హోమియోపతిలో ఇసుక ఔషధమే, సిలికా అంటాం. సిలికా చాలా గొప్ప ఔషధం. ఎవరికైనా పద్దాక సెగ్గడ్డలు వేస్తుంటే సిలికా ఇస్తే మళ్ళీ రావు. అట్లాగే బొగ్గు తీసుకోండి, ఎవరికైనా అజీర్తి ఉందనుకోండి, ఆ అజీర్తితోటి పద్దాక గ్యాస్ బర్రమని ఎప్పుడు కూడా పాస్ చేస్తుంటాడు అనుకోండి, ఆ వ్యక్తికి కార్బో విద్య ఇస్తే మళ్ళీ రావు. కార్బో విద్య అంటే బొగ్గు నుంచి తయారు చేసినటువంటి ఔషధం. సిలికా అంటే మనం ఇసుక నుంచి తయారు చేసినటువంటి ఔషధం. అందువల్ల న్యూ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, 3 అంశాలు. 1 ద లా, 2 ప్యూర్ ఎక్స్పెరిమెంట్స్, 3 న్యూ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఆ రకంగా తీసుకుంటే ఈ ఎతుజా తీసుకోండి. ఎతుజా జిఐ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, డయేరియా ఇట్లాంటివి ఉంటే ఎతుజా చాలా మంచి ఔషధం. ఎతుజా పాలు కక్కుకునే పిల్లలకు అమృతతుల్యమైన ఔషధం. ఎతుజా పిల్లలు తాగిన పాలు తాగినట్లే కక్కుతూ ఉంటారు. కొద్దిగా కూడా ఇమడవు. వాంతి కూడా పెరుగులాగా, ముద్దగా, ఆకుపచ్చగా ఉంటుంది. ఇలా వాంతులు అయ్యే పిల్లలు నీరసంగా,
నిస్త్రాణగా కనిపిస్తూ ఉంటారు. నిలబడితే కుప్పకూలినట్లు జారగిల పడిపోతుంటారు. రాత్రవుతూనే కళ్ల మీదకు నిద్ర కూరుకు వచ్చేస్తూ ఉంటుంది. ఇట్టే నిద్రపోతారు. మళ్లీ వెంటనే లేచి ఏడుస్తూ ఉంటారు. ఆకలవుతుందేమోనని తల్లి పాలు పడితే మళ్లీ పాత చరిత్రే. పాలు ఇట్టే వాంతి అయిపోతాయి. ఎథూజా పిల్లలకు కళ్ళు పీక్కుపోయినట్లుగా ఉంటాయి. గుప్పెళ్ళు గట్టిగా బిగించి ఉంటాయి. మానసిక స్థాయిలో మందంగా కనిపిస్తూ ఉంటారు. ఎథూజా పిల్లలకు పెంపుడు జంతువులపైన మక్కువ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రత్యేక లక్షణాలను గుర్తుంచుకొని ఎథూజా ఔషధాన్ని ఎంపిక చేసి వాడుకోవాలి. చిన్నపిల్లలు పాలు తాగిన తర్వాత వెంటనే ఆ వాంతి ఫౌంటైన్ లాగా బయటకు వస్తూ ఉంటుంది. అలాంటి పిల్లలకి ఎథూజా చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. ఆ పిల్లలు చిక్కిపోతారు. విరోచనాలు పట్టుకుంటాయి, వాంతులు పట్టుకుంటాయి, మొహం ఏమో ప్రేతకళ వేసిపోతుంది. ఆ ప్రేతకళకి హిపోక్రాటిక్ ఫేసిస్ అంటాం. ఇది తల్లిపాలు తాగే పిల్లలకు వచ్చేటువంటి బాధలు ఇవి. పోత పాలు తాగి తెచ్చుకునే బాధలు కాదు ఇవి. అందువల్ల ఇట్లాంటి పిల్లలకి మనం వాడుకోవాల్సినటువంటి ఔషధం ఎథూజా. ఆ పిల్లలకి కొన్నాళ్ళు పోయేటప్పుడు ఫిట్స్ వస్తాయి, గుప్పిడి బిగిస్తారు, గట్టిగా నోరు మూసుకుంటారు. ఫిట్స్ ఉన్నటువంటి పిల్లలకి ఎథూజా మంచి ఔషధం. బలహీనంగా ఉంటారు, నెక్లో గ్లాండ్స్ వాచి ఉంటాయి. మెదడు, నాడులు, జీర్ణమండలం ఈ బాధలతో ఉన్నటువంటి పిల్లలకు మనం ఎథూజా ముఖ్యమైనటువంటి ఔషధం. ఫోర్సిబుల్ వామిటింగ్, ఆ తర్వాత వాళ్ళకు మగతగా వచ్చేస్తుంది. ఇంకో మాట కూడాను, సమ్మర్లో డయేరియాతో పిల్లలు బాధపడుతుంటారు. అట్లాగే పళ్ళు వచ్చే సమయంలో కూడా పిల్లలు బాధపడుతుంటారు. ఆ పిల్లలకి ఎథూజా చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. ఆ వాంతులు అవుతూ మెడ కూడా నిలబెట్టలేకుండా కెనాట్ హోల్డ్ ది నెక్స్, ఆ పిల్లలకి ఆలోచించదగినటువంటి ఔషధం ఎథూజా. తలనొప్పి ఉంటుంది, తర్వాత తల తిప్పు ఉంటుంది, ఎక్కువగా గ్యాస్ పాస్ చేస్తుంటారు. ఇది ఎథూజా వాడుకోవాల్సింది. ఈ ఎథూజా మనం ఎక్కువగా వాంతులు చెప్పుకున్నామే, వాంతులు అవుతాయి. అందుకని మనం వాంతులు అవుతున్నాయి, అందువల్ల ఆకలి కాదేమో అనుకుంటారేమో. ఆకలి ఎక్కువగా ఉండి పాలు తాగి వాంతులయ్యే పిల్లలకి ముఖ్యంగా ఆలోచించదగినటువంటి ఔషధం. ఒళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండదు, చర్మం గుల్లలు లేస్తాయి, ఇచ్చింగ్ ఎరప్షన్స్. ఈ సందర్భాలన్నింటిలో కూడా మనం ఎథూజా ఉపయోగపెట్టుకుని దాని ప్రయోజనాలు పొందవచ్చు. చంటి పిల్లలు పాలు కక్కుకోవటంతో పాటు తరచూ ఫిట్స్ కూడా వస్తున్నప్పుడు ఎథూజా ఔషధాన్ని ఎంపిక చేసి వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది. తాగిన పాలు సరిపడక విరేచనాలు అవుతున్నప్పుడు, చర్మం మీద దద్దుర్లు, గుళ్ళు బాధిస్తున్న పిల్లలకు ఎథూజా బాగా పనిచేస్తుంది. జీర్ణాశయంలోనూ పేగుల్లోనూ ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు, చెవిలో చీము కారుతున్నప్పుడు, దంతాలు వస్తున్న సమయంలో కనిపించే బాధలకు తప్పనిసరిగా ఎథూజా ఔషధాన్ని పిల్లలకు వాడాలి. ఎథూజా ఔషధం 200 cc మాత్రల్ని వారానికి ఒకసారి పిల్లలు 3 గోళీలు గుణం కనిపించేంత వరకు వాడుకోవాలి. ఎండలు మండిపోయే వేసవిలో ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఒకే రకంగా ఉంటుంది. వేడి ఉక్కపోతుల ధాటికి చిన్న పెద్ద అందరూ కుదేలైపోతుంటారు. తీవ్రమైన ఎండలు, వేడి మూలంగా ఒంట్లోని నీరు, లవణాలన్నీ చెమట రూపంలో బయటకు వెళ్లిపోవడంతో మన శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ ఒక్కోసారి పూర్తిగా కుదేలైపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు చెట్టంత మనిషి కూడా తీవ్రమైన నీరసం, అలసటతో కుప్పకూలిపోతాడు. ఈ రకమైన పరిస్థితిని మనం వడదెబ్బగా పిలుస్తాం. వేసవిలో చాలా తరచుగా పొంచి ఉండే ఈ వడదెబ్బ విపత్తును మనం ఎలా ఎదుర్కోవాలి? వడదెబ్బ తగిలినప్పుడు వెంటనే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. తీవ్రమైన వేడి లేదా చలి నుంచి శరీరాన్ని కాపాడేందుకు మన శరీరంలో ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేసే వ్యవస్థ ఉంది. మెదడులోని హైపోథలామస్ అనే గ్రంథి శరీరంలోని ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తుంది. అయితే ఎక్కువగా ఎండలో తిరిగినప్పుడు ఈ గ్రంథి పనితీరులో తేడా చోటు చేసుకుంటుంది. ఒక్కోసారి గ్రంథి సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఇలాంటప్పుడు మనకు వడదెబ్బ తగులుతుంది.
వడదెబ్బ తగిలిన వారిలో శరీర ఉష్ణోగ్రత ఒక్కోసారి 105 డిగ్రీల దాకా వెళుతుంది. శ్వాసక్రియ వేగం పెరుగుతుంది. రక్తపోటు, పల్స్ రేట్ బాగా పెరిగిపోతుంది. ఒక్కోసారి స్పృహ కూడా కోల్పోతారు. ఈ స్థితిలో నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమయ్యే అవకాశం కూడా ఉంది. ఎండాకాలంలో ఎండలు బాగా ముదరటం వలన వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా 3 రకాలుగా చూడొచ్చు మనం. మొదటిది సూర్యుడి యొక్క వేడి వలన, ఎండ వలన వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు. అంటే అలవాటు లేని వ్యక్తులు ఎండకి ఎక్స్పోజ్ అవ్వటం వలన కానివ్వండి, ఎండకి ఇదవటం వలన వాళ్ళకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు హీట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటాం మనం. అంటే వడదెబ్బ అని నార్మల్గా అంటుంటాం మనం. దాన్ని టెక్నికల్గా హీట్ క్రాంప్స్ అని, హీట్ ఎగ్జాషన్ అని, హీట్ స్ట్రోక్ అని 3 రకాలుగా వ్యవహరిస్తుంటారు. శరీరంలో ఉన్నటువంటి ద్రవ పదార్థాలు ఎండిపోయి శరీరంలో ఉన్నటువంటి సాల్ట్స్, ఖనిజ లవణాలు అంటే సోడియం కానివ్వండి, పొటాషియం కానివ్వండి, ఇవి బాగా తగ్గిపోయి మనిషిలో బీపీ పడిపోయి దాని వలన డిఫరెంట్ అవయవాలకి వెళ్ళాల్సినటువంటి రక్త సరఫరా తగ్గిపోయి వాటి ఫంక్షన్ తగ్గిపోయినప్పుడు దాన్ని మనం హీట్ స్ట్రోక్ అంటాం. అంటే వ్యక్తి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, గుర్తుపట్టకపోవటం, మత్తుగా ఉండటం, వేడిగా అయిపోవటం, మూత్రం అనేది రాకపోవటము, బ్లడ్ ప్రెషర్ బాగా పడిపోవటము, ఇటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలు జరిగినప్పుడు దాన్ని హీట్ స్ట్రోక్ అంటాం. దీన్ని మెడికల్ అంటే ఒక తీవ్రమైనటువంటి జబ్బులాగా, ఒక మెడికల్ ఎమర్జెన్సీ లాగా పరిగణిస్తారు. ఇది వితిన్ 1 గంట సేపటి లోపల ఇటువంటి వ్యక్తిని వెంటనే ఫస్ట్ థింగ్ ఎక్స్టర్నల్ కూలింగ్ అనేది చేస్తాం. అంటే ఇంట్లో జరిగినప్పుడు లేదా రోడ్డు మీద జరిగినప్పుడు వాళ్ళని వెంటనే ఐస్ గడ్డ కానివ్వండి, చల్ల నీళ్ళతోటి కానివ్వండి, పర్టికులర్లీ ఇంపార్టెంట్ ఏరియాస్ని మన యాక్సిలా కానివ్వండి, లేకపోతే గజ్జల దగ్గర కానివ్వండి, ఇంగ్వైనల్ రీజన్స్ కానివ్వండి, కూల్ చేయటము, వెంటనే వితిన్ 1 అవర్ వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేయటము ఎక్స్టర్నల్ కూలింగ్ అంటాం. చల్లటి ఐస్ ద్వారా కానివ్వండి, చల్లటి బ్లాంకెట్స్ ద్వారా కానివ్వండి, చల్లటి గాలి ద్వారా కానివ్వండి వాడిని కూల్ చేయటము, రిసిస్టేట్ చేయటం అంటే సెలైన్ ఇవ్వటము, ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వటము, ఒక్కోసారి తీవ్రమైన పరిస్థితుల్లో కోల్డ్ సెలైన్ ఇవ్వటము, ఇటువంటి పరిస్థితులకి దారితీస్తుంది అది. వడదెబ్బ తగిలినప్పుడు ముందుగా ఆ వ్యక్తి ఒంటిపైన ఉన్న దుస్తులను తొలగించాలి. చల్లగా గాలి వచ్చే ప్రదేశంలో పడుకోబెట్టాలి. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లయితే తగ్గించే ప్రయత్నం చేయాలి. తడిబట్ట లాంటిది కప్పడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గ్లూకోజ్ నీళ్లను లేదా కొబ్బరి బొండా నీళ్లను తాగించడం మంచిది. అలాగే అతని పరిస్థితి మరీ ప్రమాదకరంగా ఉన్నప్పుడు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. అవసరాన్ని బట్టి ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. వడదెబ్బను నివారించుకునేందుకు వేసవి సీజన్లో కాటన్ దుస్తులు ధరించడం మేలు. తెలుపు, పసుపు రంగు దుస్తులు ధరిస్తే మరీ మంచిది. నీళ్లను, ద్రవాహారాలను ఎక్కువగా తీసుకోవాలి. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా గొడుగును వాడుకోవాలి. వేసవిలో దూరపు ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమం. మోకీళ్లు అరిగిపోవటం, వాటి మూలంగా నొప్పులు బాధించడం మనకు అనుభవమే. అయితే కీళ్లు అరిగిపోకున్నా కొంతమందిలో ఒళ్లంతా తీవ్రమైన నొప్పులు పోటెత్తుతూ ఉంటాయి. ఒంట్లో ఉండే కీళ్ల చుట్టూ ఉండే కండరాలన్నీ నొప్పులతో బాధపెడుతూ ఉంటాయి. ఈ రకమైన సమస్యను డాక్టర్లు రుమాంటిజంగా పిలుస్తారు. ఇలాంటప్పుడు యోగాసనాల సాయంతో ఒంట్లో పోటెత్తే కీళ్ల నొప్పుల నుంచి ఎలా ఉపశమనం పొందవచ్చో, యోగాసనాల్ని ఎలా సాధన చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మనం యోగా ఆర్ట్ ఆఫ్ లైఫ్ థెరపీ కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం రొమాటిజం. ఈ రొమాటిజం సమస్యలకి యోగాలో ఎటువంటి ఆసనాలు చేయాలి, ఎటువంటి ప్రాణాయామాలు చేయాలి తెలుసుకోబోతున్నాం. ఈ రొమాటిజం అనేటటువంటిది ఇది చాలా దీర్ఘకాలమైనటువంటి వ్యాధి. ఇది జాయింట్ల దగ్గర వాపు, నొప్పులతో ప్రారంభమై దీర్ఘకాలంగా మనిషిని బాధిస్తూ ఉంటుంది. యవ్వనంలో ఉన్నప్పుడు సరైనటువంటి వ్యాయామం చేయకపోవడం, సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. ముఖ్యంగా ఇది వయసు పైబడినటువంటి వాళ్ళకి ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. ఇటువంటి సమస్యతో బాధపడినటువంటి వాళ్ళకి కొన్ని ముఖ్యమైనటువంటి ఆసనాల్ని, ప్రాణాయామాల్ని ఈరోజు మీకు తెలియజేయబోతున్నాం. అందులో భాగంగా పవనముక్త ఆసనం, అదేవిధంగా వాయుముద్ర ప్రాణాయామం, ఇవి ఈ రొమాటిజం సమస్యలకి చాలా అద్భుతంగా, దివ్య విషదంగా పనిచేసేటటువంటి అతి ఉత్తమమైనటువంటి యోగాసనం, ప్రాణాయామం. ఇప్పుడు మనం ఆ పవనముక్తాసనాన్ని
మరియు వాయుముద్ర ప్రాణాయామాన్ని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఇప్పుడు మనం పవన ముక్తాసనం చేయబోతున్నాం మరియు వాయుముద్ర ప్రాణాయామం. ఈ పవన ముక్తాసనం అనేటటువంటిది వెలకల్లా పడుకొని చేసేటటువంటి ఆసనం. ఇప్పుడు ఆ పవన ముక్తాసనాన్ని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా దండాసనానికి రావాలి. రైట్ లెగ్ స్ట్రైట్, లెఫ్ట్ లెగ్ స్ట్రైట్. కమ్ టు ద ప్రశాంతాసన్. ప్రశాంతాసనానికి రావాలి. ఈ స్థితిలో రైట్ లెగ్ని స్ట్రైట్గా లిఫ్ట్ చేసి 90 degrees తీసుకొని రావాలి. రైట్ లెగ్ని ఫోల్డ్ చేయాలి. రెండు చేతులతో కుడికాలు యొక్క మోకాల పైన రెండు చేతులతో పట్టుకొని మోకాల్ని పొట్ట మీద కానించి తలను పైకి లేపి గడ్డాన్ని మోకాలకు తాకించి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు నిదానంగా తలని యథాస్థానానికి క్రిందకి దించాలి. రెండు చేతులు రిలీజ్ చేసి కుడికాల్ని మరలా 90 degrees తీసుకొని వచ్చి యథాస్థానానికి క్రిందకి తీసుకొని రావాలి. అదేవిధంగా ఇప్పుడు ఎడమ కాలుతో కూడా చేస్తాం. ఎడమ కాలుని కూడా నిదానంగా పైకి లిఫ్ట్ చేసి 90 degrees స్ట్రైట్గా తీసుకొని రావాలి. ఎడమ కాలుని ఫోల్డ్ చేయాలి. రెండు చేతులతో ఎడమ కాలు యొక్క మోకాల మీద పట్టుకొని మోకాల్ని తొడ మీద పొట్ట మీదకి తీసుకొని వచ్చి తలను లిఫ్ట్ చేసి గడ్డాన్ని మోకాలకు తాకించి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. రైట్ లెగ్ స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు తలని యథాస్థానానికి క్రిందకు తీసుకొని రావాలి. రెండు చేతులు రిలీజ్ చేసి ఎడమ కాలు 90 degrees తీసుకొని వచ్చి క్రిందకి యథాస్థానానికి తీసుకొని రావాలి. అదేవిధంగా ఇప్పుడు రెండు కాళ్ళతో చేస్తాం. రెండు కాళ్ళు స్ట్రైట్గా 90 degrees తీసుకొని రావాలి. రెండు కాళ్ళని ఫోల్డ్ చేసి రెండు చేతులతో మోకాల దగ్గర చుట్టి పట్టుకొని గడ్డాన్ని రెండు మోకాలకు తాకించి ఉంచాలి. తలను యథాస్థానానికి నిదానంగా క్రిందకు దించాలి. రెండు చేతులు రిలీజ్ చేసి రెండు కాళ్ళని 90 degrees తీసుకొని వచ్చి క్రిందకు దించాలి. మరొకసారి చేద్దాం. Slowly raise your both legs 90 degrees. Fold your both legs. Come to the Pavana Muktasana. Slowly head release cheyali. Release your hands. రెండు కాళ్ళని 90 degrees తీసుకొని వచ్చి రెండు కాళ్ళని క్రిందకి దించాలి. రెండు చేతులు ఆకాశం చూస్తున్న విధంగా ఉంచాలి. ప్రశాంతాసన స్థితిలో ఉండాలి. టర్న్ టు లెఫ్ట్. ఎడం ప్రక్క తిరిగి ప్రశాంతాసనం నుంచి లేవాలి. సుఖాసనానికి రండి. ఇప్పుడు మనం చేయబోతున్నాం వాయుముద్ర ప్రాణాయామం. ఈ వాయుముద్ర ప్రాణాయామాన్ని సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ లేకుంటే వజ్రాసనంలో కానీ అది కూడా వీలు లేకుంటే కుర్చీలో కూర్చొని కానీ చేయవచ్చు. ఏ ఆసనంలో కూర్చున్నప్పటికీ కూడా వెన్ను నిటారుగా ఉంచుకోవాలి. రెండు అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా రెండు చేతుల్ని మోకాల పైన ఉంచాలి. ఈ స్థితిలో చూపుడు వేలును ఫోల్డ్ చేసి చూపుడు వేలు యొక్క వెనుక భాగాన బొటన వేలు ఆనించి చూపుడు వేలుతో వెనక్కి బొటన వేలుతో ముందుకి కాస్త ఒత్తిడిని కలిగించి ముద్ర రిలాక్స్గా ఉంటుంది. వెన్ను నిటారుగా ఉంటుంది. మెడ నిటారుగా ఉంటుంది. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని గమనమంతా శ్వాస పైన ఉంచి ప్రాణాయామం చేయాలి. ఈ ప్రాణాయామ ప్రక్రియని యథావిధిగా ప్రాణాయామం పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలను పాటిస్తూ నిష్పత్తిని పాటిస్తూ ప్రాణాయామం చేయాలి.
శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపండి. ముద్రను రిలీజ్ చేయాలి. చూశారు కదండి, ఈ పవనముక్త ఆసనాన్ని నిదానంగా ఒక కాలుతో ప్రారంభించి ఒక్కొక్క కాలుతో 5 లేక 7 సార్లు నుంచి చేసి తర్వాత మీ యొక్క శక్తానుసారం 2 కాళ్ళతో కూడా ప్రారంభించి ప్రతిరోజు కూడా 5 నుంచి 7 సార్లు కనుక ఈ పవనముక్తాసనాన్ని మీరు సాధన చేసినట్లయితే మీకు ఈ రకమైన సమస్యల నుంచి చాలా వేగంగా బయటపడవచ్చు. అదేవిధంగా వాయుముద్ర ప్రాణాయామం. ఈ వాయుముద్ర ప్రాణాయామం గనక మీరు ప్రతిరోజు 30 నుంచి 40 నిమిషాల సమయం క్రమం తప్పకుండా శ్రద్ధాభక్తులతో గనక చేసినట్లయితే మీరందరూ కూడా సంపూర్ణ ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. ఎండలు మండిపోయే వేసవిలో చెమట ఎక్కువగా పడుతూ ఒకటే చిరాకుగా ఉంటుంది. ఇలాంటప్పుడు స్నానం చేసే నీటిలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకోండి. చెమట తగ్గడంతో పాటు ఒళ్లంతా తాజాగా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.